రోజు ఇంట్లో ఉండే భోజనం ఇప్పుడు మంచి ఆదాయం తీసుకురాగల అవకాశంగా మారింది. రెస్టారెంట్ లేదు, డైనింగ్ లేదు, కానీ చాలా మంది రోజు ఆర్డర్ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో కొత్త పాలసీలు చూస్తే ఇప్పుడే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాల్సిందే అనిపిస్తుంది. ఇంటి కిచెన్ నే ఒక చిన్న కంపెనీగా మార్చేసుకొని అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్న మహిళలు. చాలా మంది రోజుకు 20 నుంచి 40 ఆర్డర్లు సాధిస్తున్నారు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మీ కిచెన్ కి కూడా ఇదే జరుగుతుంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఎవరైనా ఇంట్లో వండగలరు, కానీ అదే వంటను ఆదాయంగా మార్చే వాళ్ళు చాలా అరుదు. క్లౌడ్ కిచెన్ అనేది అలాంటి అరుదైన బిజినెస్ లలో ఒకటి. మీ ఇంట్లో ఉండే చిన్న కిచెన్ ని ఒక చిన్న కమర్షియల్ ఫుడ్ కంపెనీగా మార్చే సూపర్ అవకాశం ఇది. ఇప్పుడు ప్రపంచం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనకు తెలిసిందే. బయట భోజనం ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో అందరికీ తెలుసు. అందుకే ఈ 2024-25లో పెద్ద మార్పు వచ్చేసింది. పీపుల్ డోంట్ వాంట్ రెస్టారెంట్ టేస్ట్, వారు హోమ్ టేస్ట్ ని వెతుకుతున్నారు. కాబట్టి క్లౌడ్ కిచెన్స్ కి ఈ మధ్య కాలంలో డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. సో అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి? ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి లైసెన్సులు కావాలి? ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఆదాయం ఎంత రావచ్చు? అసలు ఓవరాల్ గా క్లౌడ్ కిచెన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ ఛానల్. నేను శిరీష కందుల. సో ముందుగా క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి, ఎందుకు ఇది 2024-25లో బెస్ట్ అవుతుందో తెలుసుకుందాం. సాదాసీదాగా చెప్పాలంటే రెస్టారెంట్ లేకుండా రెస్టారెంట్ బిజినెస్ నడిపే పద్ధతినే క్లౌడ్ కిచెన్ అంటారు. మీ కిచెన్ ద్వారా మీరు వంట చేస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా కస్టమర్ కు చేరుతుంది. దీనికి డైనింగ్ అవసరం లేదు, టేబుల్స్ అవసరం అంతకంటే లేదు, వెయిటర్స్ ఉండాల్సిన అవసరం అసలే లేదు. కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు. అదే ఈ బిజినెస్ కి విజయ రహస్యం అని చెప్పొచ్చు. ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ అనేది మరింత వేగంగా పెరగడానికి 2 పెద్ద కారణాలే ఉన్నాయి. మొదటిది స్విగ్గీ లాంచ్ ప్యాడ్ 2024లో అప్డేట్ వచ్చింది. ఇక రెండవది జొమాటో హోమ్, ఇది కూడా 2024లోని అప్డేట్. కొత్త బిజినెస్ లకు 45 నుంచి 60 రోజులు జీరో కమిషన్, అంటే మీరు సంపాదించే డబ్బు మొత్తం మీ జేబులోనికే. హోమ్ కిచెన్స్ కి ప్రత్యేక ర్యాంకింగ్, ఫుడ్ క్వాలిటీ బాగుంటే మీ పేరు ముందే కస్టమర్లకు కనిపిస్తుంది, అంటే పీపుల్ ఇచ్చే రేటింగ్ ద్వారా అనుకోవచ్చు. సో ఈ 2 ప్రోగ్రామ్స్ వల్ల హోమ్ కుక్డ్ ఫుడ్స్ కి డిమాండ్ పీక్స్ లో ఉంది. ఎవరి డిమాండ్ ఎక్కువగా ఉందంటే, అంటే ఎవరు ఎక్కువగా ఈ క్లౌడ్ కిచెన్ ఫుడ్స్ ని కావాలి అనుకుంటున్నారంటే పీజీ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, మెడికల్ స్టూడెంట్స్, చిన్న పిల్లలున్న కుటుంబాలు, వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు బయట కంటే ఇంటి ఫుడ్ కి కొత్త మార్కెట్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ని ప్రారంభించడానికి ఏం కావాలో తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద కష్టం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నిజమేంటంటే 3 to 5 ఐటమ్స్ తో కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఇంపార్టెంట్ లొకేషన్, ఇది చాలా ముఖ్యం. మీ ఇంట్లోనే మొదలు పెట్టవచ్చు. అది కాకుంటే 400 నుంచి 800 స్క్వేర్ ఫీట్ సైజు ఉన్న ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ సరిపోతుంది. అపార్ట్మెంట్ లో కొన్నిసార్లు డెలివరీ బాయ్స్ కష్టపడతారు, కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అనేది బెటర్. ఇక కిచెన్ సెటప్ గురించి చూద్దాం. 2 బర్నర్ స్టవ్, కమర్షియల్ స్టవ్, గ్యాస్ కనెక్షన్, హై పవర్ మిక్సీ, డీప్ ఫ్రీజర్ లేదా చిన్న ఫ్రిజ్, ఇంకా ఇండస్ట్రియల్ చిమ్నీ, స్టీల్ టేబుల్స్, బట్టి, దోస గ్రేవీ ప్యాన్స్, ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ బాక్సులు, ఇలా మొత్తం కిచెన్ సెటప్ ఖర్చు సుమారు 40,000 నుంచి 70,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇక బ్రాండ్ నేమ్ గనుక చూసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యం. ఎందుకో చెప్తాను చూడండి. ఇది చిన్న విషయం అనిపించినా మీ బిజినెస్ ఎదగడానికి అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాస్ కిచెన్, టేస్ట్ బౌల్, హోమ్ ఫుడ్ బాక్స్, స్పైసీ బౌల్, ఈ పేర్లు కస్టమర్ కి లోకల్ కనెక్షన్ ఇస్తాయి. స్విగ్గీ, జొమాటోలో కనిపించినప్పుడు ఫస్ట్ క్లిక్ మీకే వస్తుంది. ఇంకా లైసెన్స్ రిక్వైర్మెంట్స్ గనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఇదే డౌట్స్ అడుగుతారు. లైసెన్స్ కష్టమా? దానికి ఆన్సర్ కానే కాదు, చాలా ఈజీ. జనరల్ గా ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే, ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ అనే కాదు, ఎలాంటి ఫుడ్ కు సంబంధించిన బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అంటే FSSAI రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. మీ టర్న్ ఓవర్ 12 లక్షల లోపు ఉంటే FSSAI బేసిక్ లైసెన్స్ చాలు. దీన్ని మనం ఆన్లైన్ లో సులభంగా పొందవచ్చు. 100 రూపాయల నుంచి 500 వరకు ఫీజు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ లేదా షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, అది మీ నగర మున్సిపాలిటీ అనేది ఇస్తుంది. దీనికి వచ్చేసి 2000 నుంచి దాదాపు 5000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మూడవది GST రిజిస్ట్రేషన్, ఇది అనేది ఆప్షనల్ బట్ గుడ్ అన్నట్టు. ఒకవేళ మీ టర్న్ ఓవర్ కనుక 20 లక్షలు దాటితే ఇది తప్పనిసరి. మీరు ఆ పీక్ పాయింట్ కి రీచ్ అవుతున్నారనే టైం కంటే ముందరే మీరు GST కి అప్లై చేసుకోండి, ఇది చాలా బెటర్. నెక్స్ట్
ఫైర్ సేఫ్టీ ఇది చాలా 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 ఇంపార్టెంట్. బిగ్ కిచెన్స్ కి మాత్రమే, హోమ్ కిచెన్లకు అవసరం లేదు. సో అన్ని కలిపి లైసెన్స్ ఖర్చు వచ్చేసి 5,000 నుంచి 12,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇక టోటల్ ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ డౌన్ కనుక చూసుకున్నట్లయితే 2025 ప్రకారం ఇప్పుడున్న రేట్ల ప్రకారం స్పేస్ రెంట్ 2 నెలలకు గాను 40,000 నుంచి 50,000 వరకు, ఇంకా కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్లయితే 40,000 నుంచి 70,000 వరకు, ఇంకా రా మెటీరియల్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ 15 రోజులు కనుక తీసుకున్నట్లయితే 20,000 నుంచి 30,000 వరకు, ఇంకా ప్యాకేజింగ్ మెటీరియల్ కనుక చూసుకున్నట్లయితే 15,000 నుంచి 20,000 వరకు, ఇంకా బ్రాండింగ్ ప్లస్ లోగో ప్లస్ వెబ్సైట్ 15,000, స్విగ్గీ ఆర్ జొమాటో లిస్టింగ్ 10,000, స్టాఫ్ ఇఫ్ నీడెడ్ కావాలి అనుకుంటే 30,000, లైసెన్సెస్ 5,000 నుంచి 12,000. ఇలా ఓవరాల్ గా 3.5 లక్షల నుంచి 5 లక్షల్లో పూర్తి బిజినెస్ సెటప్ అనేది అవుతుంది. సో మీరు ఈ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పింది జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న కాస్ట్లు, మీరు ఏదైతే కిచెన్ ఇంట్లో చేస్తారా లేదా బయట స్పేస్ కనుక తీసుకున్నట్లయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఓవరాల్ ఎస్టిమేషన్ వేసి జనరల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పింది మాత్రమే. ఒకవేళ మీరు ఈ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు బయట తెలుసుకోండి, ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ నుంచి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు ఈ బిజినెస్ లోనికి స్టెప్ ఇన్ అవ్వండి. ఇదంతా బానే ఉంది. అసలు 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది, ఎంత అని చేయొచ్చు అని అంటారా? చెప్తా చూడండి. రోజుకి 30 ఆర్డర్లు వస్తున్నాయి అనుకోండి. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు ఒక అవగాహన రావటం కోసం మాత్రమే చెప్తున్నాను. అయితే ఒక ఆర్డర్ ధర 160 నుంచి 200 ఉంది అనుకుందాం. దాంతో మీ నెల ఆదాయం సుమారు 1,50,000 నుంచి 1,80,000 వరకు రావచ్చు. అందులో ఖర్చులన్నీ తీసేస్తే దాదాపు 30,000 నుంచి 70,000 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇంకా డైరెక్ట్ ఆర్డర్స్ కనుక పెరిగితే లాభం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఆర్డర్స్ ఎలా పెంచుకోవాలి, ఇదే అందరి మనసుల్లో మెదిలే ప్రశ్న. ఇది సీక్రెట్, పెద్ద టెక్నిక్ ఏమీ లేదు, ఇదే పని చేస్తుంది. ఆకర్షణీయమైన ఫుడ్ ఫోటోస్, మొదటి ఆర్డర్ కి చిన్న డిస్కౌంట్, గూగుల్ బిజినెస్ పేజ్, హాస్టల్స్ లో పాంప్లెట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, లోకల్ ఫుడ్ బ్లాగర్స్ కి టేస్టింగ్ బాక్స్ పంపించడం, అలా మీకు ప్రమోట్ అవుతుంది. సో ఇలా 3 నెలల్లో మీ కిచెన్ కి హై రేటింగ్ వస్తే మీ ఆర్డర్లు రోజుకి 40 నుంచి 80కి కూడా వెళ్ళవచ్చు. జనరల్ గా కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, పెద్ద మెనూ పెట్టడం, క్వాలిటీ తగ్గించడం, ప్యాకేజింగ్ నిర్లక్ష్యం చేయడం, రిపీటెడ్ కస్టమర్స్ పై దృష్టి పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ ను పెంచేది కొత్త కస్టమర్ కాదు, రిపీటెడ్ కస్టమర్. అర్థమైంది కదా? ఇక గ్రోత్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఒక 6 months కి చూసుకుందాం. ఫస్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్స్ లో 3 to 5 ఐటమ్స్, ఇంకా జనరల్ స్థానిక మార్కెటింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించి, ఇంకా 3వ నెల 4వ నెలలు చూసుకున్నట్లయితే కనుక మీల్ బాక్సెస్, కాంబో ప్యాక్స్ వంటివి తయారు చేయాలి. ఇక 5-6 నెలల్లో ఆఫీస్ టిఫిన్ సర్వీసెస్, కార్పొరేట్ మీల్ ఆర్డర్స్ ఇలాంటివి ఉంటే బాగుంటుంది. ఇంకా 6 months తర్వాత అయితే మీ బ్రాండ్ ఒక ప్రాపర్ క్లౌడ్ కిచెన్ గా మారుతుంది. ఫస్ట్ మంత్ నుంచి 6 months వరకు ఏదైతే జర్నీ ఉందో ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే మీరు 6 నెలల తర్వాత మంచి పొజిషన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. సో చివరిగా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, ఇది ఒక బిజినెస్ కాదు, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. కరెక్ట్ గా చెప్పాలి అంటే క్లియర్ గా ఇంట్లో ఎవరైతే మహిళలు ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. సో మీరు వండే భోజనం ఎవరికైనా ఆరోగ్యంగా అవుతుంది, ఆనందం అవుతుంది. ఒకరోజు వారి స్ట్రెస్ తగ్గించే భోజనం మీ చేతి నుండే వెళ్ళొచ్చు. ఇంటి రుచి అంటే ప్రేమ, అదే రుచి బిజినెస్ గా మారితే ఆదాయంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. సో టేస్ట్ తో బిజినెస్ రన్ చేసే వాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. మీ చేతి వంట మీ జీవితాన్ని మార్చగలదు, ఇదైతే నిజం. సో అర్థమైంది కదా? క్లౌడ్ కిచెన్ బిజినెస్ ని కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్లియర్ గా బయట ఉన్న ఎక్స్పర్ట్స్ ని తెలుసుకొని మీరు ఈ బిజినెస్ లోనికి స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు కావచ్చు, లేకపోతే క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్, లాభాలు, ఇవన్నీ కూడా మీరు ఆ క్లౌడ్ కిచెన్ పెట్టే ఏరియాను బట్టి కానీ లేకపోతే అప్పుడున్న కాస్ట్లను బట్టి కానీ వ్యారీ అవుతూ ఉంటాయి. ఇవేమీ కాన్స్టెంట్ ఇలాగే వస్తాయని కాదండి, మీకు ఒక అవగాహన వస్తుందని మాత్రమే నేను ఒక పర్సన్ తెలిసిన క్లౌడ్ కిచెన్ గురించి తెలిసిన పర్సన్ ఉంటే వాళ్ళని అడిగి మీకు ఎస్టిమేషన్గా లెక్కలు అనేది చెప్పాను. సో మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని మాత్రమే ఈ బిజినెస్ను స్టార్ట్ చేయమని నేను చెప్తాను. సో అర్థమైంది కదా? ఇది వాళ్ళకి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ ఛానల్లో బిజినెస్ కు సంబంధించి ఇలా చాలా రకాల వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతే కదండి, మీరు ఏదైనా వీడియో చూసిన తర్వాత డౌట్ ఉన్నా లేదా
ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ కావాలి అన్నా కూడా మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో అర్థమైంది కదా, ఇది వాళ్ళ మన బిజినెస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Boss Wala. Be the boss.